హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ వెల్స్. ఈరోజు మనం ఒక స్పెషల్ ప్లేస్ గురించి మాట్లాడుకుందాం. అందరూ వింటర్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఇష్టపడే ప్లేస్ అనమాట. అదేంటి అంటే గుల్మర్గ్. సో గుల్మర్గ్ అనే ప్లేస్కి ఎలా వెళ్ళాలి, అక్కడ ఏమేమి బాగుంటాయి అనుకునే వాళ్ళ కోసం కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీ ఫ్రెండ్స్ షేర్ చేసి వాడిని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తాను. మేము చేసిన కంటెంట్ కాకుండా మీకు ఏదైనా స్పెసిఫిక్ టూర్ ప్లాన్ కావాలి అనుకుంటే కింద కామెంట్లో ఆ ప్లేస్ మెన్షన్ చేయండి. దాని గురించి కంప్లీట్ వీడియో చేసి పోస్ట్ చేస్తాం. సో ఫస్ట్ గుల్మర్గ్ ఎలా రీచ్ అవ్వాలి? సో గుల్మర్గ్ రీచ్ అవ్వాలి అంటే మనకి డైరెక్ట్గా శ్రీనగర్కి ఫ్లైట్ అవైలబిలిటీ ఉంటుంది. సో శ్రీనగర్ రీచ్ అయితే అక్కడ నుంచి మనం గుల్మర్గ్కి ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఉంటుంది అనమాట. సో ట్రైన్స్ అయితే కనుక మనం ఢిల్లీకి రీచ్ అయ్యి ఢిల్లీ నుంచి శ్రీనగర్ వచ్చి గుల్మర్గ్కి రీచ్ అవ్వాల్సి ఉంటుంది. సో బస్సెస్ అయితే మనకి అవైలబిలిటీ ఉంటాయి అనమాట డైరెక్ట్గా శ్రీనగర్కి అక్కడికి. సో మనం గుల్మర్గ్ రీచ్ అయిన తర్వాత మనం ఫస్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే కనుక గుల్మర్గ్ మౌంటైన్ ఉంటుంది కదా. సో ఆ మౌంటైన్ పైకి వెళ్ళడానికి మనకి రోప్ వే ఉంటుంది. ఆ రోప్ వేని గండోలా రైడ్ అంటారు అనమాట. సో ఈ గండోలా రైడ్లో మనం ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ రోప్ వే, మన ఇండియాలో ఉన్న లార్జెస్ట్ రోప్ వే అనమాట. ఇది ఈ కొండ కింద నుంచి పై దాకా తీసుకెళ్తే ఇక్కడ ఫేజ్ 1, ఫేజ్ 2 అని ఉంటాయి అనమాట. సో ఫేజ్ 1 ఏంటి అంటే ఆల్మోస్ట్ మనం హాఫ్ ఆఫ్ ద మౌంటైన్ రీచ్ అవుతాం. ఇక్కడికి అందరు ఎక్కువ మంది వెళ్తారు. ఫేజ్ 2 ఏంటి అంటే ఇంకా పీక్ చాలా హైట్కి వెళ్తుంది అనమాట. సో అక్కడ ఏంటి అంటే మనకు ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఎక్కువ మంది ఆ ఎన్విరాన్మెంట్లో ఉండలేరు కాబట్టి ఫేజ్ 2కి ఎక్కువ మంది వెళ్ళరు. ఫేజ్ 1లో ఎలా ఉంటుందో ఫేజ్ 2 కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఇంకా హై ఎక్కువ ఉండటం వల్ల పీక్ హైట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని ఆక్సిజన్ లెవెల్స్ మనకు తక్కువ అందుతాయి. సో అందుకని ఎక్కువ మంది ఫేజ్ 2కి వెళ్ళరు. ఫేజ్ 2లో ఎక్కువ మంది ఎంజాయ్ చేస్తారు. సో ఫేజ్ 1, ఫేజ్ 2లో మనకి క్లైమేట్ అయితే అలాగే ఉంటుంది. సో ఫేజ్ 1లో ఏంటి అంటే మనకి స్నోఫాల్ ఎప్పుడు ఉంటుంది కదా. సో మనం వింటర్లో వెళ్తే కనుక స్నోఫాల్ ఉంటుంది. స్నోని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇంకోటి ఏంటి అంటే మనం అక్కడికి వెళ్ళేటప్పుడు మన నార్మల్ స్వెటర్స్ కాకుండా థిక్ క్లాత్స్ ఉంటాయి కదా. సో మంచుకు తట్టుకునే ఆ మంచులో ఉండే చలికి తట్టుకునేటట్టుగా వెదర్ తగ్గట్టు కాస్ట్యూమ్స్ తీసుకెళ్ళండి. సాక్స్లు, షూస్, గ్లౌస్, క్యాప్, వింటర్కి చలికోటు అవన్నీ మళ్ళీ చాలా థిక్గా ఉండేవి తీసుకుని వెళ్తే బెటర్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనం స్కీయింగ్ చేయొచ్చు. ప్లస్ మనకి అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి అనమాట. సో అలా చేయొచ్చు. మంచులో మనం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఆడుకోవచ్చు. సో ఆ వ్యూస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. మనకి ఆ దూరంలో ఆ వ్యూ పాయింట్స్ అయితే ఇంకా అంటే చాలా బాగుంటాయి. సో మనం ఈ గండోల్ రైడ్లో ఆ ఫేజ్ 1కి వెళ్ళిన తర్వాత మనం అక్కడ క్లైమేట్ని బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఫేజ్ 2 కనుక వెళ్తే ఫేజ్ 2 దగ్గర మనకి ఇంకొక స్పాట్ ఉంది. ఆ స్పాట్ పేరు ఏంటి అల్బదార్ లేక్ లేదా ఫ్రోజన్ లేక్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది మనకి వింటర్ టైంలో ఏంటంటే ఈ లేక్ అంతా ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది. సో మనకి సమ్మర్ ఆ టైంలో ఏంటంటే ఆ స్నో కొంచెం కరుగుతుంది కదా. ఆ స్నో నుంచి వచ్చిన వాటర్ అంతా ఈ లేక్లో ఉండిపోద్ది అనమాట. సో ఇది మనకి సమ్మర్లో అయితే వాటర్లోకి వెళ్ళడానికి బాగుంటుంది. వింటర్లో అయితే దీని మీద స్కీయింగ్ అవన్నీ ఫెస్టివల్స్ అవన్నీ జరుగుతుంటాయి. సో సమ్మర్లో ఫ్రోజ్ అయిపోతుంది కాబట్టి దాన్ని ఫ్రోజన్ లేక్ కూడా అంటారు అనమాట. సో చుట్టుపక్కల నేచర్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఈ అల్బదార్ లేక్ మనం చూసుకున్న తర్వాత మనకు అక్కడ ఇంకొక స్పాట్ ఉంది. అదేంటి అంటే అపర్వత్ మౌంటైన్ అనమాట. సో ఈ మౌంటైన్ వ్యూ అయితే మనకి చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్పాను కదా ఈ ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ అపర్వత్ మౌంటైన్ మీద ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనకి ఇంకొక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. సో ఆ వాటర్ ఫాల్స్ పేరు ఏంటి అంటే డ్రంగ్ వాటర్ ఫాల్స్ అనమాట. సో ఈ వాటర్ ఫాల్ అయితే చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు సమ్మర్లో ఆ టైంలో వెళ్తే ఏంటి అంటే ఇక్కడ మీకు వాటర్ ఫాల్స్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. లేదు మీరు వింటర్లో వెళ్తే కనుక ఈ వాటర్ ఫాల్ ఎలా ఉందో సేమ్ అదే లెవెల్లో ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అనమాట. సో ఫ్రీజ్ అయిపోయిన వాటర్ ఫాల్ చూడొచ్చు. ఏ టైంలో వెళ్ళినా అయితే ఈ ప్లేస్ చాలా బాగుంటుంది అనమాట. ఫొటోస్ దిగడానికి కానీ ఎక్స్ప్లోర్ చేయడానికి కానీ వ్యూ అయితే ఇంకా అక్కడ చుట్టుపక్కల వ్యూ అయితే ఇంకా మైండ్ బ్లోయింగ్ అనమాట. అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. సో మీరు ఇక్కడ ఇది ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ దగ్గరలో స్ట్రాబెర్రీ వ్యాలీ ఉంటుంది. సో అక్కడికి మన ఓన్గా మనకి ఇక్కడ ఏవి కావాలంటే అవి సెలెక్ట్ చేసుకొని మనం పిక్ చేసుకొని స్ట్రాబెర్రీస్ కొనుక్కోవచ్చు అనమాట. సో ఆ వ్యూ అక్కడ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది వెదరు. సో మనకి ఈ వింటర్ టైంలో అయితే ఇంకా అంటే చాలా బాగుంటుంది, చాలా నేచర్ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే. సో మనం ఈ చూసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ కొండల మధ్యలో ఒక టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఆ టెంపుల్ పేరు ఏంటి అంటే మహారాణి టెంపుల్ అనమాట. సో ఈ టెంపుల్లో శివుడు, పార్వతి ఉంటారు. సో ఈ టెంపుల్ ఏంటి అంటే ఆ గుల్మర్గాన్ని పరిపాలించిన రాజు ఈ టెంపుల్ ని కట్టించారంట మహారాణి కోసం. ఎందుకంటే ఆవిడ అంతపురంలో ఉండి ఆవిడకి బోర్ కొడుతుందని చెప్పేసి నేను నాకు పూజించుకోవడానికి టెంపుల్ కావాలి అంటే ఆ మహారాణి కోసం ఈ రాజు కట్టించాడు కాబట్టి దాన్ని మహారాణి టెంపుల్ అని అంటారు. సో ఈ టెంపుల్ కరెక్ట్గా మనకి మౌంటైన్కి చుట్టుపక్కల వ్యూ అయితే ఈ టెంపుల్లోని దగ్గర నుంచి చూస్తుంటే వ్యూ చాలా బాగుంటుంది. చుట్టుపక్కల మొత్తం మనకి స్నో ఉంటుంది, వెదర్ బాగుంటుంది. అదే మీరు వింటర్లో వెళ్తే గ్రీనరీ ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట.
వింటర్లో వెళ్తే మీకు చుట్టుపక్కల స్నోఫాల్ అంతా బాగుంటుంది. సమ్మర్లో వెళ్తే కనుక చుట్టుపక్కల మీకు గ్రీనరీ కానీ ఆ లోయలు వ్యూ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ దగ్గరలో మనకి సెయింట్ మేరీ చర్చ్ ఉంటుంది అనమాట. సో ఈ చర్చ్ ఏంటి అంటే నార్మల్గా మనకి ఇక్కడ చర్చెస్ లాగా పెద్దది అలా ఉండకుండా ఇదేంటంటే వుడ్తో కడతారు కదా చర్చిలు. మన మూవీస్ చూస్తుంటే వుడ్ బిల్డింగ్స్ అవన్నీ కడుతుంటారు కదా ఇల్లులు అవి మంచు పర్వతాల ప్రదేశంలో. సో అలాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంటుంది అనమాట ఈ చర్చ్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే ఈ వెదర్కి ఈ ప్లేసెస్ అయితే మైండ్ బ్లోయింగ్గా ఉంటాయి. విజువల్స్ అయితే ఫొటోస్ కానీ మనం దిగటానికి నేచర్ని ఎంజాయ్ చేయడానికి కానీ ప్రశాంతంగా ఉండటానికి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో ఈ సెయింట్ మేరీ చర్చ్ చూసారు కదా. సో ఇక్కడతో మన ట్రిప్ కంప్లీట్ అయిపోయినట్టే. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ టూరింగ్ బెల్స్.